నమస్తే. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడైతే ఉన్నాము. ఈరోజు ఘనంగా కర్ర పూజ కూడా నిర్వహించడం అయితే జరిగింది. మరి ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ గణేష్ మండలి మెంబర్ కన్వీనర్ సందీప్ రాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సరే, ఎట్లా అనిపిస్తుంది ముందుగా ఈసారి అంటే 70వ సంవత్సరం కావడం కూడా అదేవిధంగా కర్ర పూజతో మొదలైంది, ఏం చెప్తారు ముందుగా? వినాయకుడు ఇక్కడ మేము స్టార్ట్ చేసి 1954లో స్టార్ట్ చేసినాము. 1954లో స్టార్ట్ చేసి ఒక్క అడుగుతో మొదలుపెట్టినాము. ఇక్కడ పరిగే శంకరయ్య గారు కార్పొరేటర్ ఉండే, ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టి అడుగు పెంచుతూ గత సంవత్సరం మేము 69వ సంవత్సరం 69 అడుగుల వినాయకుడు పెట్టాము. మొట్టమొదటిసారిగా మట్టి వినాయకుడిని పెట్టినాం. మట్టి వినాయకుడు అది కూడా ఊరేగింపుగా పెట్టినాం. ఈసారి 70 అడుగుల వినాయకుడు, మట్టి వినాయకుడు, అది కూడా ఊరేగింపుగా పెద్ద ఎత్తున మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఖైరతాబాద్లో కని విని ఎరగని రీతిలో ఈ సంవత్సరము 70 అడుగుల వినాయకుడు, అది మట్టి వినాయకుడు ఊరేగింపుగా బయలుదేరుతామని మనం చేసుకుంటాం. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కూడా పాల్గొనడం అయితే జరిగింది కదా, మరి ఆయన ఏ విధంగా సపోర్ట్ అయితే చేస్తున్నారు మీ కమిటీ మెంబర్స్కి, ఏం చెప్తారు? మాకు ప్రతి సంవత్సరము ఎమ్మెల్యే గారు, మన దానం నాగేంద్ర గారు, మా స్థానికుడు, మా ఫౌండరు, గణేష్ ఉత్సవ కమిటీ అందులో మెంబరు, ఆయన ప్రతి సంవత్సరం మాకు మొట్టమొదటి పూజ ఈ పూజ కర్ర పూజ ప్లస్ వినాయకుడి పూజ అప్పుడు గవర్నర్ గారిని ఆయన్ని ఆహ్వానిస్తాడు. ఈసారి కూడా మన నాగేందర్ గారు ఈరోజు కర్ర పూజ కార్యక్రమంలో ఆయనే పాల్గొన్నాడు. మాకు అన్ని విధాలు సహకరిస్తాడు నాగేందర్ గారు. మొట్టమొదటి పూజకు వచ్చినందుకు మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే 70వ సంవత్సరం కావడంతో 70 అడుగుల వినాయకుడిని చేయాలని కూడా నిర్ణయించుకున్నారా, లేకపోతే మీకు ఎవరన్నా అంటే దీని తరపున ఏమన్నా సపోర్ట్ చేయడం కావచ్చు, లేదంటే 70 అడుగులది పెట్టాలి 70వ సంవత్సరం కాబట్టి అని ఎవరైనా నిర్ణయం తీసుకొని మీది కమిటీ వాళ్ళతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? స్వర్గీయ సుదర్శన్ గారు, మా చైర్మన్ ఉండే స్వర్గీయ సింగర్ సుదర్శన్ గారు, ఆయన ఉన్నప్పుడు చెప్పిన నాకు కోరిక ఉన్నది 70 అడుగుల వినాయకుడు. గత సంవత్సరం చనిపోయింది ఆయన, చైర్మన్ గారు ఉండే, ఆయన కోరిక మీదనే మేము కని విని ఎరగని మనం ప్రపంచ చరిత్రలో కని విని ఎరగని రూపము, ఈ రూపాన్ని కూడా మేము ఒక 15 రోజుల తర్వాత రూపాన్ని రిలీజ్ చేస్తాము. భారీ గణనాథుడు ఉంటాడు, ప్రపంచంలోకి వెళ్ళి అందరూ ఆకర్షించే వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు, 70 అడుగుల వినాయకుడు చేస్తాం. ఎన్ని రోజుల పాటు సాగుతుందంటారు ఇది తయారు చేయడానికి? ఈ రోజు నుండి 80 రోజుల సమయం పడుతుంది. మొట్టమొదట కర్ర పూజతో కర్రలు షెడ్ వస్తుంది, షెడ్ తర్వాత వెల్డింగ్ స్టార్ట్ అవుతుంది. వెల్డింగ్ తర్వాత వర్కర్లు వస్తారు మద్రాస్ నుండి, మన కలకత్తా నుండి. మళ్ళీ షెడ్ వేయడానికి హైదరాబాద్ నుండి నర్సయ్య అనే టీం వస్తుంది, వాళ్ళు వచ్చి షెడ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. మచిలీపట్నం నుండి వెల్డర్స్ వస్తారు, వాళ్ళు ఒక 50 మంది ఉంటారు, వీళ్ళు ఒక 50 మంది. ఇట్లా దాదాపు 200 మంది కార్మికులతో రాత్రి పగలు కష్టపడతారు. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడ్డా కానీ పని అయిపోతుంది. అయినా కానీ మేము భగవంతుడు ఎన్ని పెద్ద వర్షం పడ్డా కానీ ఆ భగవంతుడు తయారు చేసుకుంటాడు. ఈ సంవత్సరము భారీ ఎత్తున 70 అడుగుల వినాయకుడు తయారు చేసుకున్నాం. అంటే ఈసారైనా లేకపోతే ప్రతి ఏటా కూడా ఇతర ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా విజయవాడ అక్కడి నుంచి ఇక్కడ నుంచి వేరే చోట్ల నుంచే అంటే పనులు చేసే వాళ్ళని, దీనికి పనులు ఎవరైతే చేపడతారో వాళ్ళని దూరం నుంచే పిలిపించడం జరుగుతుంది. ఇక్కడున్న వాళ్ళని ఎవరు కూడా మీరు అంటే తీసుకోరా, లేకపోతే ఇక్కడ చేసే వాళ్ళు ఉండరా ఏంటి? అక్కడి నుంచి వాళ్ళని పిలిపించడానికి స్పెషాలిటీ? ఇక్కడున్న వాళ్ళు కారీగరు, మన వర్కర్లు ఉంటారు, వాళ్ళు అన్ని విధాలు వాళ్ళతో పాటు ఇప్పుడు ఆర్టిస్టులు ఉన్నారు, చెన్నై నుండి వస్తారు, మోల్డర్స్ ఉన్నారు, చెన్నై నుండి వస్తారు, మెయిన్ ఫినిషింగ్ వాళ్ళు ఉన్నారు, మన రాజస్థాన్ నుండి వస్తారు, అట్లా షెడ్ వర్క్ చేసే వాళ్ళు ఆదిలాబాద్ నుండి వస్తారు. దానితో పాటు మన లోకల్ వాళ్ళు కూడా లేబర్ వాళ్ళతో పాటు సహకరించడం ఉంటారు. లోకల్ వాళ్ళు 50-60 మంది వాళ్ళు ఉంటారు, వాళ్ళకు 200 మంది, వాళ్ళు కలిసి చేస్తేనే ఇంత భారీ గణనాథుడు తయారవుతుందని మనం చేసుకుంటాం. అంటే లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే ఈసారి ఏమన్నా స్పెషల్గా ఉండబోతున్నారా గణనాథుడు? చాలా స్పెషల్గా ఉంటుంది. 70 అడుగుల వినాయకుడు అంటే మనం ఇప్పటి వరకు తయారు చేయలేదు. 70 అడుగులు, 60 అడుగులు లాస్ట్, 63 అడుగులు. ఈసారి 70 అడుగుల వినాయకుడు ఉంటాడు. రూపం కూడా మేము 15 రోజుల రూపాన్ని స్టార్ట్ చేస్తాము. భారీ గణనాథుడు ఉంటాడమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. గణేష్ మండలి కమిటీ మెంబర్ వీణా మధుర్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారు ముందుగా? ఈరోజు సక్సెస్ఫుల్గా అయితే కర్ర పూజ నిర్వహించడం జరిగింది కదా, దీని గురించి ముందుగా ఏం చెప్తారు మీరు? మనం ప్రతి సంవత్సరము
మన వినాయకుడు స్టార్ట్ చేసే ముందు నిర్జల ఏకాదశి రోజున కర్ర పూజ స్టార్ట్ చేస్తాము. ఆ రోజు నుంచి మన వినాయకుని పనులు ప్రారంభం అవుతాయి అన్నమాట. వీటికి ఏ చిన్న షెడ్ వేయాలన్నా కూడా, మన కర్రలు తేవాలన్నా, కర్రలు కొనుక రావాలన్నా, ఆ పనులన్నీ ఈ రోజు తర్వాత నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఈ రోజు స్టార్ట్ చేసాము. ప్రతి సంవత్సరం మాకు 90 రోజులు 3 నెలల టైం ఉండేది, కానీ ఈసారి మనకు 2.5 నెలలే ఉంది. ఎందుకంటే ఈ ఏకాదశి, నిర్జల ఏకాదశి కొంచెం లేటుగా వచ్చిందనమాట. సో దానివల్ల లేట్గా ప్రారంభమైంది. అయినా కూడా మేము ఈ సంవత్సరము 70వ సంవత్సరం ఈ ప్రాంగణంలో గణపతిని చేయడము కాబట్టి 70 ఫీట్ల గణపతిని సెలెక్ట్ చేసుకున్నాము. అందులో మట్టి గణపతిని చేసుకున్నాం. అదొక చాలా హిస్టరీ క్రియేట్ అవ్వాల్సిందే ఈసారి. ఎక్కడ మట్టి గణపతిని ఇంత పెద్ద ఎత్తున చేయలేరు. వేరే వేరే దగ్గర చేసినరేమో అక్కడక్కడ కరిగిపోయేట అవి చేసిన, అలా కాదు. పిఓపితో ఎంత అట్రాక్టివ్ ఉంటాడో దానికన్నా రెండింతల అందంగా కనబడతాడు మట్టి వినాయకుడు. అది మన థీమ్ ఈసారి. సో మీరు ఫెసిలిటీ కానీ ఇంతకుముందు అడిగినట్టుగా నేను ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి. అయితే మీరు దాదాపుగా 70 సంవత్సరాల నుంచి కూడా మీరే ఇక్కడ చేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అయితే మీరు అందిస్తూ ఉన్నారు దాదాపు 70 సంవత్సరాల నుంచి, ఈసారి కూడా 70 సంవత్సరం అవ్వడము, అదేవిధంగా 70 అడుగుల వినాయకుడిని కూడా స్పెషల్గా తయారు చేయించబోతున్నారు. ముఖ్యంగా మట్టి వినాయకుడు అనేది చెప్పుకోవచ్చు. మరి ఏం చెప్తారు దీని గురించి? మొదట ఇక్కడ 1 అడుగు విగ్రహంతో మా పెద్దనాన్న గారు సింగరి శంకరయ్య గారు ప్రారంభించారండి ఇక్కడ ఖైరతాబాద్లో. ఆయన కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఉన్నప్పుడే ఈ లైబ్రరీ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ చేయించేసి ఇక్కడ అన్ని మతాల వారు ఉన్నారనేది గుడి అనుకున్నాము. గుడి కాకుండా అన్ని మతాలు ఉన్నారని లైబ్రరీకి హ్యాండ్ ఓవర్ చేసినారు గవర్నమెంట్కి. 1 ఫీట్ నుంచి చేసుకుంటూ వచ్చి ఇన్ని సంవత్సరాలకు దాంతో మా పెద్దనాన్న తర్వాత మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు చేశారు. నాన్నగారు లాస్ట్ ఇయర్ చనిపోయారు. దాని తర్వాత మా తమ్ముడు రాజ్ కుమార్ గారు, మన బస్తీ వాసులు అందరం కలిసి చేస్తున్నాము. అందరం కలిసి అంత సహకారం ఉంది, ఎవరిది లేదని కాదు. అందరం కలిసి ఈ సంవత్సరం 70 ఫీట్లు చేయాలని అనుకున్నాము. ఎందుకంటే 70వ సంవత్సరం పట్టింది కాబట్టి 70 ఫీట్ల వినాయకుడు అనుకున్నాము. సో అది మాత్రం ఖచ్చితంగా 70 ఫీట్లు ప్రతి ఏటా అడుగు పెంచుకుంటూ ఈ రోజు వరకు వచ్చారు. 70 ఫీట్ వరకు వచ్చారు. అంటే ప్రతి సంవత్సరం 1 ఫీట్ పెరిగేది. ఎస్, ఒక్కొక్క ఫీట్ పెంచుతూ వచ్చాము. మధ్యలో వచ్చిన తర్వాత 58 ఫీట్లు వచ్చిన తర్వాత ఇంకా 60 ఫీట్లు వచ్చిన తర్వాత షష్టి పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ హైట్ ఇది ప్రాబ్లం అని చెప్పి తగ్గుకుంటూ రావాలి. ఒక 3 సంవత్సరాలు ఒక్కొక్క ఫీట్ తగ్గుకుంటూ వచ్చినాం. బస్తీవాదులు ఎవ్వరు ఒప్పుకోలేదు. మనకు హైదరాబాద్కి షాన్ మన బడా గణపతి తగ్గిస్తారు ఎట్లా అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాము. 69 అయిపోయింది. 70వ సంవత్సరం ఏటా వచ్చాం కాబట్టి 70 ఫీట్లని డిసైడ్ అయిపోయినాం. సో దానికి తగ్గట్టే క్రౌడ్ను కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏదైతే మేము ఫెసిలిటీస్ ఇవ్వాలనుకున్నామో, ఫీడింగ్ మొబైల్ వ్యాన్స్ కానివ్వండి, మొబైల్ టాయిలెట్సే కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానీ, ఎవరైనా సిక్ అయితే కానీ వాళ్ళ అంబులెన్స్ కానీ, మెడికల్ ఫెసిలిటీ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈసారి ఎవ్రీ ఇయర్ కన్నా ఈసారి ఎక్స్ట్రానే ఉండేటట్టుగా చేస్తాము. అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ సహకరిస్తున్నాయి. అందరు ప్రజలు ఎత్తైతే చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సహకరిస్తున్నారు. దాంతో పాటుగా ప్రజలకు ఎన్ని ఇబ్బంది కాకుండా ఇన్ అండ్ అవుట్ గేట్స్ ఎలా సెట్ చేయాలో అది పోలీస్ వారితో డిస్కస్ చేసేసి వాళ్ళతో కూర్చొని ప్లానింగ్ చేసిన తర్వాత అవన్నీ ఫాలోఅప్ చేస్తామండి. ఇంకా మీరు అన్నట్టుగా గణపతి ఆకారం ఎలా ఉంటుంది అంటే అది ఇంకా కొంచెం డిస్కషన్ చేయాలా, ఆకారం ఎలా ఉంటుంది డిసైడ్ అవ్వగానే, డిజైనింగ్ రాగానే మీకు అందరికీ రివీల్ చేస్తామండి పోస్టర్ని. అంటే లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే కనుక ఈ ఇయర్ కొంచెం అంటే వినాయకుడు అట్రాక్టివ్గా అదే తో పాటు స్పెషల్గానే ఉండబోతున్నాడా? అంటే స్పెషల్ రూపంతో పాటు తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక వివిధ ఆకారాలతో వినాయకుడు వస్తాడు. సో ఇంకా ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు ఒక్కటి చేసినామంటే ఇంకా 70 సంవత్సరాలు అంటే ఎట్లా చేస్తామండి? సో ఖచ్చితంగా ఇంకా అందంగా కనపడేటట్టుగా అందుకే హైట్ కూడా పెంచాము భగవంతుంది, వెయిట్ కూడా పెరుగుతుంది, దాంతోపాటు క్రౌడ్ కూడా పెరుగుతుంది. సో ప్రజలందరికీ ఆకట్టుకునే విధంగా ముగ్ధ మనోహరంగా ఉంటాడు ఈ సంవత్సరం వినాయకుడు. ఎన్ని రోజుల పాటు సాగుతుందండి ఇది తయారీ ప్రాసెస్ అనేది? ఇప్పుడైతే మనకు 2.5 నెలలు మాత్రమే ఉంది. ఎప్పుడు 3 నెలల పైన వచ్చేది. ఈసారి నిర్జల ఏకాదశి లేట్ రావడం వల్ల లేట్ స్టార్ట్ చేసినాము. ఈ 2 నెలల్లోనే కంప్లీట్ అవ్వడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అవసరం పడితే మ్యాన్ పవర్ని ఇంక్రీజ్ చేసి కూడా, ఆర్టిస్ట్లను ఇంక్రీజ్ చేసి కూడా వినాయకుడిని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తామమ్మా. అదేవిధంగా ఇప్పుడు మీ కర్ర పూజతో స్టార్ట్ చేశారు. దీనికి ముఖ్య అతిథులు ఎవరెవరు ఇచ్చేశారు? మనం చూసుకుంటే కనుక దానం నాగేందర్ గారు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇంకా ఎవరెవరు మీకు సహకరిస్తున్నారు పెద్దవాళ్ళలో? మన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు వచ్చారు, మన కార్పొరేటర్ విజయరెడ్డి గారు వచ్చారు, మన బలవంతరాయ్ గారు వచ్చారు, మన శ్రీధర్ గారు వచ్చారు, మన ఆలే భాస్కర్ గారు వచ్చారు. దాంతోపాటు మిగతా ఈ ఖైరతాబాద్ పెద్దలందరూ, మిగతా నాయకులు, మన మహిళా మోర్చా ప్రెసిడెంట్స్ కానివ్వండి, మహిళా మోర్చా లేడీస్ కానీ అందరూ ప్రజెంట్ అయ్యారండి. ఇది ఎంతమంది కొద్ది పర్సెంటే, మీరు ఇంతమంది కనబడతారు, ఇది 1%. ఇంకా ఎలా అయితే తయారవుతారో వీరందరూ సేవ చేయడానికి ఇంకా 20-30 రోజులు ఇంకా ఈ సేవా కార్యక్రమంలోనే ఉంటారు వీళ్ళంతా ఇంకా అప్పుడు. రైట్. అయితే మీరు ఇందాక చెప్పుకొచ్చింది 60 ఫీట్ దాటిన తర్వాత ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కొంత తగ్గించుకుంటూ వచ్చామని చెప్పారు.
మరి ఇప్పుడు అంటే 70 ఫీట్ చేసేలాగా కూడా మీరు నిర్ణయించుకున్నారు. 70వ సంవత్సరం కావున అంటే దీనికి సంబంధించి మరి 70 ఫీట్ చేయాలని కూడా మీరు నిర్ణయించుకున్నారని చెప్తున్నారు కమిటీ మెంబర్స్తో మాట్లాడి. మరి ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుందా, మరి ఏటా పెరుగుతూ వెళ్తుందా, మళ్ళీ ఏమైనా తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయా రాబోయే సంవత్సరం? లేదు, ఇంకా పెరిగించడానికి అవకాశం లేదు. 70 ఫీట్లు చేస్తాం. మనం ఎంతెంత హైట్ చేస్తారో గణపతి భారీగా అయిపోతారు, అద్దంలో పెంచాల్సి వస్తుంది. మేము ప్రొసెషన్ తీసేటప్పుడు ఈ ఏరియా సరిపోదు, హైట్ లో పెరిగితే విడుతులో కూడా పెరిగిపోతుంది. సో మన ఏరియా సహకరించదు అంతవరకు పెద్దగా చేయడానికి, రోడ్లు అవన్నీ. సో ఇక్కడ వరకే మేము స్టాప్ చేయాలనుకున్నాం 70 ఫీట్లతోటే. ఇంకా అధికంగా పోవడం అయితే ప్రొసెషన్ కి కూడా ఇబ్బంది అవుతుంది, కన్స్ట్రక్షన్ కి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాంగణంలో ఇంత పెద్ద వినాయకుడు కాబట్టి ఆ 70 ఏళ్ళు కాబట్టి ఆ థీమ్ తీసుకున్నాము. ఇక మీదట పెంచాము. అప్పటి సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు మాకు. పెంచితే భారీగా కావాల్సి వస్తే రోడ్లను ఎక్స్పాండ్ చేయలేము మనం. సో మనకు తగ్గించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయంటారు. తగ్గించాము, అదే స్టాండర్డ్ గా పెడతాము, తగ్గిస్తాము, అది తర్వాత ఆలోచిస్తాం. ప్రజెంట్ అయితే అంగరంగ వైభవంగా 70వ సంవత్సరం కొనసాగించాలని ఈ సంవత్సరం మేము డిసైడ్ అయిపోయినామమ్మా. అది ఎట్లా సార్ మంచిగా కర్ర పూజ అయితే చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? ముందుగా కర్ర పూజతో స్టార్ట్ చేస్తారు కదా, వినాయకుడి తయారీకి కూడా ముందుగా ఎట్లా అనిపిస్తుంది? అందరూ పాల్గొన్నారు, ముఖ్య అతిథులు కూడా, ఏం చెప్తారు? కర్ర పూజ అనేది ఒక పండుగ. భగవంతుని ఎట్లయితే 11 రోజులు మనకు పండుగ వాతావరణం ఉంటుందో, ఈ కర్ర పూజ అనేది కూడా అందరికీ అంత ఆతృతతో ఎదురు చూస్తారు. అరే గణపతి స్టార్ట్ అయిపోతుంది అని ప్రతి ఒక్కరు, మా ఏరియా వాళ్ళే కానీ, వేరే ఏరియా వాళ్ళే కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ అందరూ వచ్చేసి ఇక రోజు ఒక లుక్ వేసి పోతూ ఉంటారు. గణపతి ఎంతవరకు తయారయ్యారు, ఆయన గణపతి మేకింగ్ ని చూడాలని గంట నిలబడతారు, చూస్తారు. మళ్ళీ రెండో రోజు ఈ పండుగ ఇంకా వాతావరణం స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకా మేము తప్పకుండా ప్లీజ్ వెల్కమ్. మీరు కూడా చూడండి ఎలా కన్స్ట్రక్షన్ అవుతున్నాడో వినాయకుడు. 70 అడుగులు అంటే ఇంకా మీరు ఆలోచించాలి ఎక్కడ వరకు ఎంత హైట్ లో చూడాలంటే మన ముఖం అంత మొత్తం మెడ నొప్పి వస్తుంది, అంత హైట్ లో ఉంటాడు గణపతి. వినాయకుని తయారీకి కావాల్సినటువంటి సామగ్రి ఏదైతే ఉందో అది ఎక్కడ ఇతర వేరే దగ్గర నుంచి ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారా? వస్తుంది, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంది. జనపనారాయణ గడ్ అది ప్రాసెస్ స్టార్ట్ అయినాక మీకు అన్ని క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో మచ్, థ్యాంక్ యూ. మ్యామ్, ఎట్లా అనిపిస్తుంది? ముందుగా కర్ర పూజతో స్టార్ట్ చేశారు అంటే ఇక గణనాయకుడిని తయారు చేయడానికి కూడా ఈ రోజు నుంచే మంచి ముహూర్తం అయితే పెట్టారు. మరి ఏం చెప్తారు మీ మాటలో, ఎలా ఉండబోతున్నాడు వినాయకుడు? ఎవ్రీ ఇయర్ ఈ రోజే కర్ర పూజ చేస్తారండి. ఇది తొలి ఏకాదశి రోజు, నిర్జన ఏకాదశి అంటారు. ఈ కర్ర పూజకి అటెండ్ అవ్వడం ఫస్ట్ మాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు వినాయకుడిని చూడాలి, ఖైరతాబాద్ వినాయకుడిని చూడాలంటే క్యూలో నిలబడి చాలా గంటలు వెయిట్ చేసి, అయినా సరే ఎంతో జనంతో ఉత్సాహంగా అదొక పండగ వాతావరణంగా ఎప్పుడు ఉంటుంది ఆ 10 days కూడా ఇక్కడ. కానీ కర్ర పూజ నుంచి ఉండడం మేము 5 years నుంచి వీణామాదిరి ఫ్రెండ్స్ని 5 years నుంచి పరిచయం కాబట్టి కర్ర పూజ నుంచి మేము వస్తున్నాము. ఈరోజు ఇట్లా అటెండ్ అవ్వడం చాలా ఉత్సాహకరమైన విషయము. ప్రతి పూజకి ముందుండే వాడు గణనాథుడు. ఆ గణనాథుని పూజనికి ఈరోజు మేము అటెండ్ అవ్వడం అనేది చాలా ఆనందదాయకం అనేది. శుభసూచకంగా ఇవాళ చాలా జోరుగా ఉధృతంగా వర్షం పడింది. ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా ఎంతోమందితో ఆయన ఈ పూజ చేయించుకోగలిగారు. అది గణనాథుని స్పెషల్. జై బోలో గణేష్ మహారాజ్కి. మీరేం చెప్తారు? మేము ఈ సుదర్శన్ అన్న ఇది మొదలెట్టిండు. అతను చనిపోయి ఎక్కడున్నాడు ఆయన దండం పెట్టాలి. ఎందుకంటే ఖైరతాబాద్ అనేది మనకు ఒక దీంట్లో నిలుచుండిపోయింది. అది ఆయన పుణ్యం అంటూ మాకు ఈ కట్టి పూజకి రావడము ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను ఒక 4 సంవత్సరాల నుండి వస్తున్నా. ఈయన మదర్ అక్క ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇవాళ పూజ ఉంటుంది అంటే మేము కంపల్సరీ అటెండ్ అవుతాం. ఇదంతా ఈ పుణ్యం అంతా, ఈ కర్త కార్యం అంతా సుదర్శన్ అన్నదే. ఆయన కళ్ళు మూసిండు, ఎక్కడున్నాడో ఆయనకు మేము ఆయన మనశ్శాంతిగా ఉండాలని, దేవుడు చల్లగా వాళ్ళ ఫ్యామిలీని చూడాలని, వినాయకుడు మంచిగా వాళ్ళకి కరుణించాలని, ఎటువంటి ఇవి లేకుండా ఈ 21 రోజు పూజలు మంచిగా జరిగిపోవాలని మేము దేవుడిని కోరుకుంటున్నాం. నేను ఈ పూజకి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా వాళ్ళ పాప, పెద్ద పాప మా ఫ్రెండు, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇదంతా మాకు ఇది చేసిందంతా సుదర్శన్ అన్నకి మేము ఇది అవుతుంది, రుణపడి ఉంటాం. 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళు ఇది. 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళ నుండి ఈ ఆనందము ఆయన చేసిండు. ఇప్పుడు లేడు మన జనాల్లోన. చాలా హ్యాపీగా ఆనందం అంతా ఇంత ఉండదు, పెద్ద ఎత్తునే ఉంటుంది. ఈసారి ఇంకా పెద్ద ఎత్తుగా ఉంటుంది. కట్టె పూజ చేసిన రోజే జనాలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. పెద్ద వాళ్ళు వచ్చారు, అందరు లీడర్స్ వచ్చారు,
అన్ని దేవుడికి సంబంధించిన కమిటీల నుంచి వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి. చాలా బాగుంది. ఏం లేదండి, ముందు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఖైరతాబాద్ అంటేనే మొత్తం ప్రపంచం అంతా కూడా తెలిసేది ఖైరతాబాద్. ఎంత రాత్రైనా ఎక్కడైనా ఏడికి పోతున్నాము అంటే ముందు ఖైరతాబాద్ బడా గణేష్ అని గర్వంగా చెప్పుకుంటాం మేము. ఏది ఎక్కాలన్నా ఎవరికి ఏ లొకేషన్ అట్లాంటి వినాయకుడు ఇప్పటివరకు ఎవరికి ఎట్లాంటి ఆటంకం కలిగియడు. ఇదే ఇప్పుడు అన్నట్టుగా 70 సంవత్సరాలు అన్నట్టుగా 70 ఫీట్ల గణపతిని చేసి మేము ప్రతి రాత్రి పగలనకు అందరం కూడా కోఆపరేట్ చేసి మంచిగా ఎట్లాంటి ఆటంకం లేకుండా జయబోలో గణేష్ మహారాజ్కి విఘ్నరాజుడు ఎట్లాంటి విఘ్నాలు రాకుండా రావాలని మంచిగా వచ్చి ఆ 10 రోజులు ఉన్న ఆనందం అది వేరు. ఆయన నిమజ్జనం అయ్యే రోజు మేము పడ్డ బాధ అంతా ఉండదు, చాలా బాధపడతాము. సో ఏ కార్యంకి వెళ్ళినా ఇక్కడికి రాగానే ఫస్ట్ దండం పెట్టుకుంటామండి. యాత్రకి పోయినా శుభకార్యానికి పోయినా ఈ కార్నర్ మీదకి రాగానే ఫస్ట్ 2 చేతులు పెట్టుకునేది ఈ దండం. ఈ ప్లేస్కి అంత ఆ పవర్ ఉంది. అట్లాంటి పవర్ని మేము ప్రతి ఎట్లాంటి కార్యంకి పోయినా, ఈవెన్ మా పాప డెలివరీకి పోయేటప్పుడు కూడా నేను 2 నిమిషాలు ఇక్కడ ఆగి ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకొని పోయినా. ప్రతి సంవత్సరం ఎగ్జామ్కి పోయినా ఎట్లాంటి దానికి పోయినా కూడా ఇక్కడ దండం పెట్టుకొని పోవడం అన్నది ఈ ఖైరతాబాద్ వాళ్ళు మొత్తం అట్లా పెట్టుకున్నాము. ఆ దేవుడు మాకు అట్లే కూడా చూస్తున్నాడు. అందరు మొక్కుకున్న మొక్కులన్నీ కూడా తీరుతున్నాడు. అందరు కోరికలు కూడా నెరవేరుస్తున్నారు. దూరంకన్నా వచ్చిన వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి. చూసాను ప్రతి ఏటా కూడా అంటే నిమజ్జనం కన్నా ముందే కూడా చూడడానికి ఎంతో మంది తండాలు కూడా తరలి వస్తూ ఉంటారు. వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు. నేను చూసాను వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లిస్తుంటే మా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంటే అంత కోరికలు పవర్ఫుల్ నేర్పిస్తుంటారు. ఫ్రాక్చర్ ఉన్నా కానీ లైన్ లో వస్తారు అంత మొక్కులు తీర్చుకోవడానికి. అంత పవర్ఫుల్. ఎక్కడి నుంచి అని కాదు, ఎక్కడెక్కడ వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు. యుఎస్ నుంచి కూడా వస్తారు. అట్లా ఖైరతాబాద్ ఆ ప్లేస్ కి ముందు మేము చేయాల్సింది. జయబోలో గణేష్ మహారాజ్ కి 70th ఇయర్ కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్ మోర్ దాన్ అదర్ ఇయర్స్. అందరు ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారు కదా, ఇక్కడ ప్రస్తుతం కర్ర పూజతో అయితే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. జోరున ఇంత పెద్ద ఎత్తున వర్షం పడ్డప్పటికీ కూడా పూజ అనేది అయితే ఆగలేదు. వినాయకుడు తనకు తాను పూజ అయితే చక్కగా నిర్వహించుకున్నాడనే చెప్పుకోవచ్చు. మరి చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఈ రోజుకి కూడా అంటే 70వ సంవత్సరం అనమాట. అడుగుతో స్టార్ట్ చేసి ఇక్కడ ముఖ్యకర్తలు ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్స్ ఒక్కొక్క అడుగుతో స్టార్ట్ చేసి కూడా ఈ రోజు వరకు తీసుకొచ్చారు. ఈ ఘనత ఖైరతాబాద్ ప్రజలందరిది అనే చెప్పుకోవచ్చు, ఒక్కరిది ఇద్దరిది కాదు. అంటే ఎక్కడెక్కడ ఇరు రాష్ట్రాల వారు కావచ్చు, యూఎస్లో ఉన్న వారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయము. ఖైరతాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది గణనాయకుడు. ఖైరతాబాద్ అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. హైదరాబాద్లో కూడా కొన్ని ప్లేస్లు చూసి ఉంటారు, చూడకపోయి కూడా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఖైరతాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది ప్రతి ఒక్కరికి కూడా గణనాయకుడు. మరి ఇక్కడ చూస్తున్నారు మంచిగా చక్కగా గణనాయకుడు పూజలు అయితే అందుకుంటున్నారు. ఇక్కడ మనకి చిన్న నాయకుడు వినాయకుడు గణనాయకుడు అని చెప్పుకోవచ్చు. చిన్నగా అయితే మనకి చక్కగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీరు చూసారు ఇక్కడ కర్ర పూజకు అటెండ్ అయ్యి అందరూ కూడా చక్కగా అయితే పూజనైతే మంచిగా నిర్వహించడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్తో పాటు ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా ఈ వినాయకుడు తయారీకి అయితే చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది అందరి చేతు అయితే ఉంది ఇక్కడ అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంత పవర్ఫుల్లో కూడా మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నాం. మనం ఇక్కడికి వచ్చాము, అందరితో కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి రావడం కూడా జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. చాలా వరకు ఏ దేవుడి దగ్గరికి పోయి ఏం మొక్కినా కూడా మొక్కులైతే వాళ్ళకి తీరలేవు. కానీ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కులు ఖచ్చితంగా తీరినాయి. అందుకే మళ్ళీ వస్తున్నామని కూడా మనతో అయితే చెప్పడం జరిగింది. మరి అంత పవర్ఫుల్ గాడ్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఈ స్థలం ఏదైతే ఉందో ఇక్కడే గణనాథుడిని అయితే పెడుతూ ఉంటారు. మనకి తెలుసు ప్రతి ఏటా ఇక్కడే. మరి ఈసారి 70 అడుగుల్లో అయితే మనకి కనిపించబోతున్నాడు గణనాథుడు. మనం చూసాము 60 అడుగుల పైన వచ్చిన తర్వాత ఇక్కడున్న వారికి అందరికి కూడా కొంత ప్రాబ్లం అవుతుందని కూడా గుర్తించి కొంతగా కూడా తగ్గిస్తూ అయితే వచ్చారు. కానీ తర్వాత మళ్ళీ ఈసారి అడుగు పెంచుకుంటూ వచ్చి ఈసారి 70వ సంవత్సరం అయినందువల్ల 70 అడుగులు అయితే పెట్టాలని అయితే నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఇంకో 15 రోజుల్లో మనకి గణనాథుడి రూపం కూడా రిలీజ్ చేయబోతున్నారని కూడా
చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఏటా చూస్తుంటాము ఖైరతాబాద్లో అడుగు నుంచి మొదలుపెట్టి మొన్న 69వ అడుగు వరకు కూడా మనం చూసాము. ప్రతి ఏటా కూడా స్పెషల్గానే కనిపిస్తూ ఉంటాడు. ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది అయితే తీసుకొస్తూ ఉంటారు గణనాథుడి రూపంలో. మరి ఈసారి ఇంకా స్పెషల్ ఏంటంటే 70వ సంవత్సరం అయినందువల్ల 70 అడుగుల గణనాథుడు, అదేవిధంగా పూర్తిగా ప్యూర్ మట్టితో అయితే తయారు చేస్తున్నామని కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ అయితే చెప్పడం జరిగింది. పూర్తిగా గణనాయకుడు మనకి ఈసారి మంచిగా నీట్గా అదేవిధంగా ప్యూర్ మట్టితో అయితే తయారవబోతున్నాడు. అదేవిధంగా రూపాన్ని కూడా ఇంకో 15 రోజులు అయితే రిలీజ్ చేస్తాము, మేము చూపిస్తాము రూపాన్ని అని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే డిసైడ్ అవుతారో మరింత అట్రాక్షన్తో అట్రాక్టివ్గా చూపించేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తామని అయితే చెప్తున్నారు. మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరి తదితర పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కమిటీలో ఉన్నటువంటి కమిటీ పెద్దలు వీళ్ళందరూ కూడా పూర్తి పెద్ద ఎత్తున వచ్చి కూడా దీన్ని కర్ర పూజను సక్సెస్ఫుల్ చేయడమే కాకుండా ఇక్కడ గణనాయకుడు తయారీ అయితే ఈ రోజుతో స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు కర్ర పూజతో. మరి గణనాథుడు మొత్తం తయారయ్యే వరకు కూడా వాళ్ళు అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటు ఈ ఫెసిలిటీస్ అయితే ఈసారి భారీగా ఉండబోతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. మీరు విన్నారు కదా. సో ఈసారి ఎక్కడెక్కడి నుంచో తండాలుగా కూడా 2 రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ఎటువంటి జనాలకి అంటే దేవుడి కోసం దేవుడిని నమ్ముకొని వచ్చిన జనాలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా అందిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇది మరింత సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. మరి చూస్తుంటే కూడా గణనాథుడి పూజలు, కర్ర పూజ అదేవిధంగా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయితే అయినాయి. మరి ఈసారి అయితే 2 నెలలున్నర మాత్రమే మనకి టైం ఉంది కాబట్టి కొంత త్వరగా స్టార్ట్ చేసి త్వరగా ముగించేటువంటి ప్రయత్నం అయితే సన్నాహాలు అయితే చేపడుతున్నారు పెద్ద ఎత్తున. మరి ఈసారి మనకి తక్కువ టైం దొరికింది కాబట్టి, ఏకాదశి కారణంగా తక్కువ టైం దొరికింది కాబట్టి ఈసారి మంచిగా పెద్ద ఎత్తున పనులు నిర్వహించడము, అదేవిధంగా మనకి ఒక రూపాన్ని అయితే 15 రోజులు అయితే చూపెడతామని చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి మరి 70 అడుగుల గణనాయకుడు మట్టి రూపంలో ఎలా ఉండబోతున్నాడు అని కూడా మనం చూసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇదందరూ కూడా నిజంగా ఒక పుణ్యం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇక్కడికి వచ్చి గణనాథుని దర్శించుకుంటే మాత్రం అనుకున్నట్టుగా సక్రమంగా అయితే జరుగుతాయి. అది ప్రతి ఒక్కరి నమ్మకము, అది నిజంగా ఎప్పటికీ ఉండిపోయింది. ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చి మొక్కిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా మేము మొక్కినై తీరలేదు అని చెప్పలేదు. ప్రతి ఒక్క మొక్కు కూడా తీరింది. మరి అదే ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడి స్పెషల్ అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, ఈ రోజు అయితే పనులు స్టార్ట్ అయిపోయినాయి. మరి 2 నెలల 15 రోజుల పాటు ఈ పనులు అనేది అయితే జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. మరి చూద్దాం, మళ్ళీ వచ్చి గణనాథుడి పనులు ఎలా స్టార్ట్ అయినాయి, ఎక్కడి వరకు వచ్చినాయి, ఎట్లా అని కూడా మళ్ళీ వచ్చి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామ్యాన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.